ఫ్రెండ్స్, దానికోసం చికెన్ అయితే వాష్ చేయడానికి సింక్లో పెట్టేశాను. చికెన్ కడిగేసి ఇక్కడైతే సాజీర వేసేసా. ఉల్లిపాయలు ఇక్కడ కోసేసి సన్నగా పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే గరం మసాలా వేసి కూడా గ్రైండ్ చేస్తాను. ఈ చికెన్లో వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తాను. ఇప్పటికిప్పుడు పట్టాను అల్లం వెల్లుల్లి, అలాగే గరం మసాలా కూడా వేసి గ్రైండ్ చేశాను. మంచి గ్రేవీ వస్తుంది. కొంచెం చికెన్ అయితే ఉంచాను. సాయంత్రం మాకు జలుబు చేసింది మా బాబుకి, చికెన్ సూప్ చేయమన్నాడు. అందుకోసం అయితే ఇది కొంచెం తీసాను అనమాట. ఈవినింగ్ చికెన్ సూప్. ఇక్కడ గోకరకాయ కర్రీ కోసం అయితే గోకరకాయ ఉడికించి ఉంచాను. ఒకవైపు గోకరకాయ కర్రీ, మా వెజిటేరియన్స్ కోసం ఈ కర్రీ. చికెన్ అవుతుంది ఇక్కడ కూడా. బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి అసలు ఈ వీక్ తినొద్దు అనుకున్నాం. వర్షాలు పడేసరికి తినాలనిపించింది. ఇక్కడ ఈ కర్రీలు అవుతున్నాయి. ఇంకా రైస్ పెట్టాలి ఇప్పుడు. ఇక్కడ కారం ఉప్పు అదంతా వేసిన. కొంచెం చల్లగా ఉందని చెప్పేసి సూప్ లాగే పెడదాము. కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఫ్రై కంటే వర్షాలు పడేటప్పుడు కొంచెం సూప్ లాగానే వేడిగా మసలేది తింటేనే చాలా బాగుంటుంది. అందుకే ఇలా చేస్తున్నాను. మెయిన్ ఈ వెదర్ వల్ల చేయాల్సి వస్తుంది. అసలు యాక్చువల్లీ శ్రావణ మాసం తినేదాన్ని కాదు, కానీ ఇంకేసారి ఇంకా తుంగలో దొక్కినట్టు అయింది. ఈసారి అయితే నేను అదేం పాటించట్లేదు. ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రైలో కొంచెం పాలు వేస్తున్నా, బాగుంటుంది. పాలు కానీ పల్లీల పౌడర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇది కాస్త అవ్వాలి, చూద్దాం. చికెను ఒకవైపు అవుతుంది. కొంచెం గ్రేవీ పెట్టాను కాబట్టి కొంచెం ఉడకాలి దగ్గరికి. చూస్తుంటే ఎమ్మీగా ఉంది. ఇక్కడ ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా రైస్ అవుతుంది. 3 అవుతున్నాయి. చాలా ఆకలిగా ఉంది. మార్నింగు కిచెన్ ఈరోజు మార్నింగ్ మొత్తం వీళ్ళు సండే కదా లేట్గా లేస్తే కిచెన్ మొత్తం క్లీన్ చేశారు. నిన్ననేమో హాల్ బెడ్రూమ్ అంతా వేసాను కదా. ఈరోజు మార్నింగ్ అంతా కూడా కిచెన్ క్లీనింగ్ చేసుకున్నాను. 9:30 వరకు కిచెన్ క్లీనింగ్ అయితే జరిగి మళ్ళీ ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా చేసేసి అయిపోయింది ఆల్మోస్ట్. ఇవన్నీ వాష్ చేసి పెట్టాను. ఇంకా క్లీన్ అయిపోయింది కదా అన్నీ. ఇక్కడ వాష్ చేసి పెట్టా. ఈరోజైతే రెయిన్ లేదు, వర్షం అయితే పడట్లేదు. అన్నం ఇలా నేను గంజి అనేది వంచేస్తాను, అప్పుడే బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్తే ఈ టైంకి చల్లటి అన్నం తినేవాళ్ళు. ఈరోజు సండే కాబట్టి అన్నీ వేడిగా. ఇంకా ఫుడ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా తినే టైం అయితే వచ్చేసింది. మా వాళ్ళు ఇంకా కదలట్లేదు. వేడిగా రైస్. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే పొద్దున్నే వంట చేసేస్తాను. బ్రౌన్ రైస్ వండితేనేమో ఆఫ్టర్నూన్ వండుతున్నాను. మధ్య బ్రౌన్ రైస్ తగ్గిపోయింది, అంటే రైస్ అయిపోయినాయి. మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇంకా బ్రౌన్ రైస్ అనేది. చికెన్ గ్రేవీ బాగుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ మధ్య వర్షం పడుతుంది కదా, బయట ఎవరైనా చేశారనుకో ఎంత స్మెల్ వస్తుందో ఇంట్లోకి. అలా ఇంకెక్కువ తినాలనిపిస్తుంది. ఇక్కడ గోరుచిక్కుడు కూడా నేను టేస్ట్ చూద్దామని పెట్టుకున్నాను. దాంతో సూప్ రావట్లేదు, అందుకని ఈ బయట కొంచెం బ్యాక్ వెళ్ళు. ఇదిగోండి, చెర్రీ సూప్ అయితే ట్రై చేస్తాడు విహారీతు, తన కోసం ఇది. నేను గోరుచిక్కుడు కొంచెం చికెన్ వేసుకున్నాను. గోరుచిక్కుడు అంటే నాకు చాలా ఇష్టం అసలు యాక్చువల్లీ, అందుకోసమే ఇది పెట్టుకున్నాను. హౌ ఈజ్ ఇట్ రిత్విక్? ఇంకా మా వాడికి మాటలు లేవు, మాట్లాడుకోలేవు, తినేసేయడమే. చాలా బాగుంది గోరుచిక్కుడు. దీంట్లో ఒక చారు కూడా చేస్తాను, కానీ వర్షాలు పడి మా వాళ్ళకి అసలు జలుబు ఉంది. ఇంకా చారు చేసిన అనుకో తుమ్ములు. పెరుగు ఇంకా గోరుచిక్కుడు. ఈరోజు ఇందులో అదే మిల్క్ యాడ్ చేశాను కదా, ఫుల్ క్రీమ్ మిల్క్. అసలు ఎంత బాగుందో, చిక్కటి మీగడ.
నాకు చాలా నచ్చింది గోరుచిక్కుడు. ఇప్పుడు చికెన్తో ఇంతసేపు గోరుచిక్కుడు తిన్నాను కదా, ఇప్పుడు చికెన్ చూస్తాను ఎలా ఉందనేది. చికెన్ అయితే గోరుచిక్కుడు అయితే హైలైట్ ఉంది, ఇంకా చికెన్ చూడాలి. చికెన్ కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఇది కొత్త కారం అన్నమాట, మంచిగా రెడ్గా కనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్, ఈరోజు మా ఇంట్లో ఇది స్పెషల్. మీ ఇంట్లో ఏంటనేది కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత చూడండి సింకులు ఎన్ని ఉన్నాయో. సండే వస్తే వండుకొని తినడానికి టైం అయితే సరిపోతుంది. ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ అయితే ఇది తిన్నాక ఇది ఉంది అనమాట. ఇంకా చపాతీలు ఒకటి చేసేయాలి ఇంకా ఈరోజు. ఇంకా అన్ని పనులు అయిపోయినాయి. ఇంక ఈవినింగ్ 4 అవుతుంది, ఇంకా పార్క్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి విండో దగ్గరికి మందార కొమ్మ వచ్చేసింది. కొంచెం ఇంకా టీ పెట్టాలి, గ్రీన్ టీ పెట్టేసుకొని తాగేసి వెళ్ళాలి.